ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఇది. సో డ్రా 3 views ఆఫ్ ద బ్లాక్ షోన్ పిక్టోగ్రాఫికల్ అండ్ ఫిగర్ అకార్డింగ్ టు ఫస్ట్ యాంగిల్ అంటే మనకి ఇలా వేసుకోండి, ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఈ హ్యాండ్ ఎలా మూవ్ అవుతుంది అంటే క్లాక్ వైజ్ మూవ్ అవుతాయి ఎప్పుడు కూడా. ఇదేమో ఇటు, ఇదేమో ఇటు. మనం ఫస్ట్ యాంగిల్ అన్నాడు కాబట్టి ఇది తీసుకోండి. సో ఇది క్లాక్ యొక్క మినిట్స్ హ్యాండ్ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇది మూడు అయింది అనుకోండి, 4కి ఎలా వెళ్తుంది, ఇటు సైడ్ వెళ్తుంది. సో ఇటు సైడ్ మూవ్ అవుతుంది ఎప్పుడు కూడా. ఒక ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు దీని ఫ్రంట్ వ్యూ ఇక్కడ, దీని టాప్ వ్యూ ఇక్కడ, ఇది ఇలా కిందకి వెళ్తుంది. సో ఇదేమో వెర్టికల్ ప్లేన్, ఇలా హారిజాంటల్ ఉంది కాబట్టి హారిజాంటల్ ప్లేన్ అనేది కిందకి వెళ్తుంది. సో హారిజాంటల్ ప్లేన్లో టాప్ వ్యూ వస్తుంది, వెర్టికల్ ప్లేన్లో ఫ్రంట్ వ్యూ వస్తుంది. ఎప్పుడు కూడా ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లోనే గీమని ఇస్తాడు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫస్ట్ మనం ఏం నోటీస్ చేయాలి, యారో మార్క్ ఎక్కడ ఇచ్చాడు అని. యారో మార్క్స్ అంటే ఈ యారో మార్క్స్ కాదు, మనం ఇటు సైడ్ నుంచి వస్తున్నాం అని తెలియడం కోసం ఆ యారో మార్క్ ఇటు సైడ్ నుంచి ఇచ్చాడు అంటే నువ్వు ఇక్కడ ఉన్నావు. సో నీకు ఫ్రంట్ ఉన్నది ఏంటి, ఫ్రంట్ వ్యూ. సో ఇటు సైడ్ నుంచి చూస్తే ఫ్రంట్ వ్యూ, ఇటు సైడ్ నుంచి చూస్తే టాప్ వ్యూ. మనకాడు స్పెసిఫిక్గా ఈ సైడ్ నుంచి చూడాలి అని మనకి ఇవ్వలేదు కాబట్టి మనకి ఏ సైడ్ అయితే క్లారిటీగా కనిపిస్తుందో ఆ సైడే మనం సైడ్ వ్యూ కింద తీసుకోవాలి. సో నాకు ఈ సైడ్ క్లారిటీగా కనబడుతుంది కాబట్టి ఇటు సైడ్ నుంచి సైడ్ వ్యూ, టాప్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ. ఓకే, ఫ్రంట్ వ్యూ ఎలా వస్తుంది ఫస్ట్ చూద్దాం. చూస్తే నాకు ఫ్రంట్ నుంచి చూస్తున్నప్పుడు నాకు ఏమేమి కనబడుతున్నాయి, ఇది కనబడుతుంది అంటే ఇది కనబడుతుంది, అవునా. సో ఆ రెండు గీద్దాం. మనకి ఎలా గీయాలో తెలియనప్పుడు జస్ట్ ఈ బాక్స్ ఉందా, ఫస్ట్ ఆ బాక్స్ గీసేయండి. నెక్స్ట్ ఇంకేముంది, నాకు ఇది కనబడుతుంది. సో అది ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఈ ఎడ్జ్ ఒకటే. సో ఈ పైన గీసేయండి అంతే. ఈ మధ్యలో ఏం గ్యాప్ ఇవ్వడాలి అలాంటివి ఏమి ఇవ్వకండి, ఎందుకంటే మనకి ఇదేం కనబడట్లేదు కాబట్టి కనపడినాయి అని మనకి దీనికి మధ్యలో ఏమైనా కనపడినవి ఉంటే ఈ రెండు కూడా కలిసిపోతాయి, అంతే కదా. మనకి ఇది కనబడట్లేదు, సో ఇది కింద, ఇది పైన ఉన్నట్టే కనబడుతుంది. సో ఇది ఫ్రంట్ వ్యూ అయింది. ఓకే, నెక్స్ట్ ఎప్పుడు కూడా ఇలా రఫ్గా వేసుకున్న తర్వాత డయాగ్రామ్ స్టార్ట్ చేయండి, అప్పుడు మనకు క్లారిటీగా ఉంటుంది. టాప్ నుంచి చూస్తున్నప్పుడు నాకు ఇది కనబడుతుంది, ఇది లో ఇలా ఉంది కదా, ఇది ఒకటి నాకు బాగా కనబడుతున్నాయి, ఇదంతా కనబడుతుంది, అవునా. ఫస్ట్ మీకు ఏం చెప్పాను, బ్యాక్ సైడ్ నుంచి ఎప్పుడు డయాగ్రామ్ గీసుకుంటూ రావాలి. ఫస్ట్ ఏంటి, ఈ బాక్స్ ఇది గీయాలి. సో ఈ బాక్స్ ఇది కలిసిపోయినట్టు కనబడతాయి, అవునా. ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి ఒకటి కనపడుతుంది, ఇది ఫస్ట్, ఇది ఒకటి కనపడుతుంది, మధ్యలో మనకు కనపడినవి ఉన్నాయనుకో ఇది ఇందులో ఉన్నట్టు కింద లెక్క. అంటే మీనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, అవునా. నాకు ఇది పైన చూస్తుంటే ఇది కనపడుతుంది, అప్పుడు దీన్ని ఎలా గీయాలి, ఇది డైరెక్ట్ ఇందులో ఉన్నట్టు కింద మనం గీయాలి, ఎలా, ఇలా. ఓకే, సో నాకు కూడా ఇక్కడ సేమ్ అదే కదా, పైన ఇది కనపడుతుంది, సో ఇది ఇందులో ఉన్నట్టు కింద లెక్క అనమాట. సో మనం ఇప్పుడు కూడా అటు సైడ్ నుంచి గీసుకుంటూ రావాలి. సో సారీ ఫ్రంట్ వ్యూ ఇటు కదా, ఫ్రంట్ వ్యూ ఇటు. సో దానికి ఆపోజిట్ నుంచి గీసుకుంటూ రావాలి ఇప్పుడు కూడా. మనం ఇందాక క్వశ్చన్లో కూడా అంతే కదా, ఫ్రంట్ వ్యూ ఇలా ఉంది, సో దాని ఆపోజిట్ నుంచి గీసుకుంటూ వచ్చాం. ఇక్కడ కూడా అంతే, ఫ్రంట్ వ్యూ ఇటు సైడ్ ఉంది కాబట్టి దీని ఆపోజిట్ ఏంటి, సైడ్ ఇది. ఇటు సైడ్ నుంచి మనం ఇలా గీసుకుంటూ రావాలి, ఇటు సైడ్ నుంచి గీసుకుంటూ రాకాదు, ఎందుకంటే దీనికి ఫ్రంట్ వ్యూకి ఆపోజిట్ నుంచి గీసుకుంటూ రావాలి. ఫ్రంట్ వ్యూకి ఆపోజిట్లో ఏముంది, ఇది. సో అది ఫస్ట్ గీస్తాం. తర్వాత ఈ బాక్స్ కనబడుతుంది నాకు, ఈ బాక్స్ ప్లేస్మెంట్ ఇటు గీయాలా అని కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే ఫ్రంట్ వ్యూలో ఇది కనబడుతుంది, దీనిపైనే కదా బాక్స్ ఉంది, సో బాక్స్ కూడా ఇక్కడ రావాలి. నెక్స్ట్ బాక్స్ వచ్చింది, ఇది ఇలా గీసాం, సో ఇది నెక్స్ట్ ఈ షేప్ గీసాను. ఓకే, నెక్స్ట్ ఇది స్లాంట్గా ఉన్న ప్రతిదీ కూడా మనకి ఎలా కనపడతాయి, స్క్వేర్ కింద కనబడతాయి. మధ్యలో ఒక లైన్ ఉంది, అవునా. ఇది నేను ఇక్కడ క్లారిటీగా చేస్తున్నాను చూడండి, ఇలా ఉంది. ఇది టాప్ నుంచి చూస్తున్నాడు, ఇది ఒక రెక్టాంగిల్గా కనపడతాయి. అప్పుడు ఏంటి, ఇలా కనపడుతుంది, ఇది ఒక రెక్టాంగిల్గా. ఎప్పుడు కూడా స్లాంట్ ఉన్నవన్నీ కూడా ఇలాగే కనపడతాయి. ఇది మన సైడ్ నుంచి చూస్తున్నప్పుడు మాత్రమే ఇలాగా ఒక వీ షేప్లో కనపడుతుంది, టాప్ నుంచి చూస్తున్నప్పుడు అలా కనపడుతుంది మనకి. సో జస్ట్ ఇలా మధ్యలో ఒక లైన్ పెట్టుకోవడం అంతే. ఇది టాప్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ, అయిపోయాయి. సైడ్ వ్యూ ఎలా గీయాలి, ఇప్పుడు నాకు సైడ్ నుంచి చూస్తున్నప్పుడు ఏమేమి కనపడ్డాయి, ఇది కనపడుతుంది, ఈ మధ్యలో వీ షేప్ కనపడుతుంది, అండ్ ఇది కనపడుతుంది,
అంతే, ఇంకేం కనబట్లా. ఇది కూడా ఎలా గీసుకుంటూ రావాలి? సో ఇటు సైడ్ నుంచి చూస్తున్నాం, అవునా? ఇటు సైడ్ నుంచి చూస్తున్నాం కాబట్టి, అంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తున్నాం కాబట్టి డయాగ్రామ్ రైట్ సైడ్ గీయాలి, అంటే ఇటు. ఓకే, రైట్ సైడ్ వస్తుంది. ఇది కూడా అంతే, ఈ ఫ్రంట్ వ్యూకి ఆపోజిట్ నుంచే గీసుకుంటూ రావాలి. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి డయాగ్రామ్. ఇది ఒక లైన్ అండ్ ఇది ఒక లైన్, ఇది స్లాంట్గానే ఉంది, అవునా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అండ్ ఇది ఒక లైన్, ఈ లైన్ ఈ లైన్. ఒకవేళ నీకు షేప్స్ తెలియట్లేదు అనుకో, అప్పుడు ఫస్ట్ ఏం నాకు కనబడుతుంది, ఇది కనబడుతుంది. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి ఇది షేప్ ఓకే వచ్చింది. నెక్స్ట్ ఈ మధ్యలో వీ షేప్ అంటే ఈ లైన్, జస్ట్ ఇక్కడ ఒక లైన్ నాకు వీ షేప్ కూడా కనబడింది, ఇది కనబడింది. నెక్స్ట్ ఏ షేప్ కనబడింది, ఇది. సో దీని పైన పెట్టేయటమే. దీని స్టార్టింగ్ పాయింట్ ఒకటే. సో ఇక్కడ నుంచి అంతే, అదే సైడ్ వ్యూ. ఆ సైడ్ వ్యూని ఇక్కడికి వేస్తాం. ఎలాగా? ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. సో సైడ్ వ్యూ. ఇప్పుడు దీని ఒరిజినల్ కన్స్ట్రక్షన్ చూద్దాం. సో ఒరిజినల్ కన్స్ట్రక్షన్ చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఒక హారిజాంటల్ లైన్, గీసేసాం. నెక్స్ట్ ఫస్ట్ ఏం గీయాలి? ఫ్రంట్ వ్యూ గీయాలి. ఫ్రంట్ వ్యూ ఎలా ఉంది మనకి? ఇలా వచ్చింది. సో ఫస్ట్ నాకు ఇది ఎంతో తెలియాలి. ఇది ఎంత డయాగ్రామ్ బట్టి ఫ్రంట్ వ్యూ అంటే నాకు ఏం కనపడుతున్నాయి? ఇది అండ్ ఇది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 75. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి 30. ఇక్కడ ఇచ్చాడు 30 అని ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి 30. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పైకి? మనకి ఎక్కడన్నా ఇచ్చాడా? లేదు. కాకపోతే టోటల్ ఇచ్చాడు 55 అని. 55లోంచి 30 తీసేస్తే ఎంత? 25. సో ఇక్కడ 25. ఇక్కడ నుంచి ఇక్కడికి 25. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? అంటే ఇది. అందుకే ఫస్ట్ డయాగ్రామ్ మనం ఫ్రంట్ వ్యూ గీస్తున్నప్పుడు ఇలా చిన్నది గీసేసుకుంటే ఇక్కడ అంటే మెయిన్ది గీసినప్పుడు ఇది చాలా ఈజీ అయిపోద్ది. అండ్ నువ్వు ఫ్రంట్ వ్యూ చూస్తున్నప్పుడు ఇలా షేడ్ చేసుకోండి, అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం ఈ డైమెన్షన్స్ పెట్టినప్పుడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? ఇక్కడ ఇచ్చాడు చూడండి 25 అని. సో 25 ఇక్కడ నుంచి ఇక్కడ 25. మనకి ఈ 25 వచ్చింది, ఈ 25 వచ్చింది. ఈ బాక్స్ గీయగలం, ఇక్కడ నుంచి ఇక్కడికి గీయగలం. అన్నీ మనకి డైమెన్షన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ డైమెన్షన్స్ బట్టి ఫస్ట్ 75 లైన్ తీసుకుందాం, తర్వాత 55 లైన్, అంటే 30 + 25 55 లైన్, తర్వాత 25 లైన్, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 25, తర్వాత ఈ బాక్స్. అంతే ఫ్రంట్ వ్యూ. చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ 75 తీసుకోవాలి. ఫస్ట్ 75 అంటే ఏంటి? 7 తర్వాత 5 లైన్స్. 75. నెక్స్ట్ 75 అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఇక్కడ నుంచి టోటల్ ఎంత? టోటల్ నేను ఇక్కడ నుంచి ఉన్నాను అంటే ఇది నా లెఫ్ట్ సైడ్ వ్యూ. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే అది రైట్ సైడ్ మీద పడుతుంది. సో అందుకే ఇక్కడ నేను గీసాను, ఇక్కడ గీయకుండా ఇందాకలాగా. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 55. సో 55. ఇప్పుడు చూసారా, ఇలా మినియేచర్ గీయటం వల్ల ఇక్కడ డైరెక్ట్ దీంతో మనకు సంబంధం లేదు, జస్ట్ దీన్ని చూసి గీసేయచ్చు. 55. సో 55. నెక్స్ట్ 55 కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 30. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 30 మార్క్ చేసుకో. 30. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 25. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 30 అయితే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఎంత? 30 కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 30 పెట్టుకున్నాం. ఈ 30ని కలుపుదాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 25 గీసేసాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 25. ఫ్రంట్ వ్యూ అయిపోయింది మనకి. ఇప్పుడు టాప్ వ్యూ గీద్దాం. ఫస్ట్ ఈ లైన్స్ని కిందకి ఎక్స్టెండ్ చేసుకుందాం. లైట్గా మాత్రమే గీయాలి. ఎగ్జామ్లో కూడా ఇలాగే చేయండి. మీరు ఏ వ్యూ గీస్తున్నారో ఆ వ్యూని ఇలా షేడ్ చేసుకోండి ఫస్ట్. అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ అయిపోయింది కదా, ఇంకా దీన్ని చెరిపేద్దాం.
నెక్స్ట్ టాప్ నుంచి చూస్తాను. టాప్ నుంచి చూస్తున్నప్పుడు నాకు ఇది కనపడుతుంది, ఇదంతా కనపడుతుంది, ఇది ఈ షేప్ కనపడుతుంది, ఈ లోపల ఈ వీ షేప్ ఉంది కదా, ఇది కూడా కనపడుతుంది నాకు. ఓకే, దీన్ని మనం ఇందాక ఎలా గీసాం, ఇలా గీసాం. సో ఫస్ట్ నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంత్, జస్ట్ ఫ్రంట్ వ్యూలో ఎంత ఉందో ఆ లెంతే. సో ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంతో తెలియాలి. అంటే ఈ లెంత్ అంటే ఏంటి, ఈ లెంత్ ఎప్పుడు కూడా అంతే కదా, ఫ్రంట్ వ్యూకి ఆపోజిట్ సైడ్ నుంచి మనం గీసుకుంటూ వస్తాం. ఈ లెంత్ ఎంతో అంటే ఫ్రంట్ వ్యూలో ఈ లెంత్ ఎంతో, టాప్ వ్యూలో కూడా ఈ లెంత్ అంతే, ఈ లెంత్ అంతే. సో ప్రాబ్లం లేదు, మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంతో తెలియాలి. ఎంత, 50. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 50 అయిపోయింది. ఈ బాక్స్ ఉంది, ఇప్పుడు ఈ బాక్స్ ఇలా ఇక్కడ నుంచి 25. సో ఇక్కడ నుంచి ఇది 25, ఇక్కడ నుంచి ఇక్కడ 25, ఇక్కడ నుంచి ఇక్కడికి 25. సో 25, సో 25 ఈ బాక్స్ మనం గీసేయగలం. ఇప్పుడు మనం ఇది గీయాలి. ఇది ఎలా గీయాలంటే ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి ఎంత దూరం, ఈ ఎడ్జ్ దగ్గర నుంచి ఈ ఎడ్జ్కి ఎంత దూరం అని తెలిస్తే చాలు. మనకి ఈ పాయింట్ వస్తుంది. తర్వాత ఈ లెంత్ ఎంతో తెలిస్తే మనం బాక్స్ కొట్టేయగలం. తర్వాత ఈ మధ్యలో పాయింట్ ఎక్కడ ఉందో, అదే ఈ మధ్యలో లైన్ ఎక్కడ ఉందో అంటే ఇది ఎక్కడ ఉందో తెలిస్తే ఇది కూడా కొట్టేయగలం. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, 10 అని ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇక్కడ 10 అని ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి 10, ఇక్కడ నుంచి ఇక్కడికి 10. మళ్ళీ ఈ సెంటర్ లైన్ ఉంది కదా, సెంటర్ వీ షేప్ 25 అని ఇచ్చాడు. సో మనకు అన్నీ వచ్చేసినాయి. 10 ఇది 25. మనం ఇది ఓకే. మరి ఇదంతా తెలియాలి కదా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, 35 అని ఇచ్చాడు. సో 35, ఇక్కడ నుంచి ఇక్కడికి 35. ఓకే, ఇదంతా 35. ఇప్పుడు ఈ డైమెన్షన్స్ బట్టి ఇక్కడ మనం గీసేస్తే సింపుల్ అయిపోతుంది.